హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చపాతీ కాంబినేషన్గా చికెన్ షెర్వా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అసలు చెప్పనే అవసరం లేదు, సూపర్ అనే చెప్పాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కావాల్సినవి చికెన్, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, కారం, ధనియాల పొడి, సోంపు, నువ్వులు, ఆయిల్, పసుపు, గరం మసాలా, సాల్ట్, కొత్తిమీర, పుదీనా. ఒక మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు, కొబ్బరి పొడి, సోంపు, నువ్వులు, టమాటో, ఆనియన్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మసాలాలని ఇలా రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్టా, లవంగాలు వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకుని చికెన్ని వేసుకోవాలి. పసుపు, గరం మసాలా, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చికెన్ ఇలా మగ్గిన తర్వాత బాగా కలుపుకొని కారం, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో, ఆనియన్స్, సోంపు, నువ్వులు పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకొని కర్రీకి సరిపడినంత వాటర్ చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని షెర్వాని ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకొని షెర్వాని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మళ్ళీ కలుపుకొని ఇంకో 5 నిమిషాలు మూత పెట్టుకొని గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ షెర్వా ఇలా ఉడికిన తర్వాత బాగా కలుపుకొని మన షెర్వాని చెక్ చేసుకోవాలి. ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకో 5 నిమిషాలు ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చికెన్ షెర్వా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ షెర్వా తప్పకుండా ట్రై చేయండి. సోంపు గ్రైండ్ చేసి మిక్సీలో వేస్తాం కదా, టేస్ట్ స్మెల్ అయితే అసలు బయటకు వెళ్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చికెన్ షెర్వాలో కాంబినేషన్గా చపాతీని చూద్దాం. బౌల్లో పిండి తీసుకొని సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని ఇలా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పిండిని మూత పెట్టుకొని పెట్టేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయి ఉంటుంది. పిండిలో నుంచి సగం పిండిని తీసుకున్నాను ఫ్రెండ్. నేను బాగా కలుపుకొని పిండిలో నుంచి సగం పిండి తీసుకున్నాను. ఇలా తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని ఒత్తుకోవాలి. ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్ చపాతీలు త్వరగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా అయిపోతుంది. ఇలా ఒక పెద్ద చపాతీగా ఒత్తుకోవాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇలా ఒత్తుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతీ మొత్తాన్ని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఒక చాకు తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఒక్కొక్క చపాతీకి సరిపడినంత రోల్ చేసుకోవాలి.
ఇలా రోల్ చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుందిగా, అలా రెడీ చేసుకోండి అన్నిటినీ. ఇలా అయితే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు చపాతీ చేసుకోవాలన్నా ఇంత ఈజీనా చపాతీ చేయడం అనుకుంటారు. ఈ వీడియో ఒకసారి చూడండి. ఇలా ఒత్తుకోవాలి. అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చపాతీ పిండిలో నుంచి ఒక ముద్దను తీసుకొని పొడి పిండి వేసుకొని చపాతీని ఒత్తుకున్నట్టు రౌండ్గా ఒత్తుకోవాలి. కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటూ చపాతీని ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చపాతీలు చేయాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎన్ని చపాతీలైనా చిటికెలో చేసేయచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. అన్నిటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చపాతీని కాల్చుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ కాల్చుకుంటే చపాతీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చపాతీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఒకసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఎన్ని చపాతీలైనా చాలా త్వరగా చేసేవచ్చు. అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చపాతీలు రెడీ అయిపోయాయి. చపాతీ కాంబినేషన్గా చికెన్ షేర్వా సూపర్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.